హలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐటీ జాబ్ కష్టాలు. ఐటీ జాబ్ కష్టాలు ఎట్లుంటాయి? అసలు ఇంటర్వ్యూకెళ్ళిన దగ్గర నుంచి అప్పుడే కాలేజ్ అయిపోయి ఫ్రెష్‌గా వస్తాం మనం. వచ్చిన తర్వాత ఎట్లుంటది వాడు అడిగే క్వెషన్స్ 80 కిలోమీటర్స్ వెళ్తున్న ట్రైన్‌ని హౌ మెనీ అవర్స్‌లో క్యాచ్ చేస్తాము విత్ 20 కిలోమీటర్స్ స్పీడ్‌తో అని అడుగుతారు. అసలు నేనెందుకురా బయ్ ఎళ్లి 80 కిలోమీటర్స్ స్పీడ్ ట్రైన్‌ని పట్టుకుంటా? నాకేం అవసరం? అసలే హైదరాబాద్‌లో ఫెస్టివల్ టైంలో ట్రైన్ ఎక్కలేము. అసలు పట్టుకోలేము ఆ ట్రైన్ క్యాచ్ చేయడానికి. అసలు ఏం క్వెషన్ అడుగుతారు? సరే ఓకే. ఎట్లో ఇంటర్వ్యూ బిస్కెట్ అయితది. మెయిల్ వస్తది నాట్ సెలెక్టెడ్ అని. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూకెళ్తాం. అక్కడేదో మన లక్ బాగుండి అంతా ఆమె చెప్పిన దానికల్లా యెస్ చెప్పేసి నైట్ షిఫ్ట్ చేస్తావా? యెస్. రీలొకేట్ అయితావా? యెస్. జాబ్‌లోంచి పీకేస్తాం. యెస్. అట్లుంటది కంటిన్యూయేషన్ యెస్ చెప్పడం. వాళ్ళు అన్నీ ఓకే. యెస్ చెప్పిన తర్వాత ఓకే చేస్తారు. జాబ్ ఎక్కిన తర్వాత అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. టార్గెట్లు మీట్ అవ్వాలి. లేదంటే సాలరీలో డిడక్షన్ చేస్తారు. పొద్దున్నే లేవాలి. బాక్స్ కట్టుకోవాలి. ట్రాఫిక్ బైక్‌తో వెళ్ళాలి. చాలా టార్చర్ ఉంటుంది.